పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో వచ్చే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించి అందరూ కూడా ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాదులోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం అయిన జలదృశ్యం పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. జలదృశ్యంలో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ని 2001 ఏప్రిల్ 27న ఏర్పాటు చేశారు. 1997 నుండి తెలంగాణ ఐక్య వేదికకు కార్యాలయంగా జలదృశ్యం ఉండేది. 1997 నుండి తెలంగాణ ఐక్య వేదికకు జలదృశ్యం కార్యాలయంగా ఉండేది. జలదృశ్యం అంటే ఏంటిది? కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం. ఆ నివాసంలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. అదే రోజున తన శాసనసభ సిద్దిపేట సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సిద్దిపేట శాసనసభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఒక చారిత్రక అవసరంగా అభివర్ణిస్తారు. పోరాట భావజాలాన్ని ప్రదర్శించే తెలంగాణ ప్రజానీకాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల వైపు మళ్లించి ఒక్క రక్తం బొట్టు చిందకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ గుండె దరువు అనే పత్రిక వెలువడింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ గుండె దరువు అనే పత్రిక వెలువడింది. పార్టీ జెండాగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మ్యాపు గల గులాబీ రంగు జెండాను రూపొందించారు. పార్టీ స్థాపించిన 9 రోజులలోపే 19 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2001 మే 5న ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ 2001 మే 5న ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్ కె మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మణ్ నిర్వహించిన తెలంగాణ సదస్సుకు కేసీఆర్ హాజరు అయ్యారు. తెలంగాణలో వేలాది గ్రామాలలో ఒకే సమయానికి ఉదయం 11 గంటలకు 2001 మే 11న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు గులాబీ జెండాను ఎగురవేశారు. ఇదే టిఆర్ఎస్ పార్టీ జెండాగా మారిపోయింది. సింహ గర్జన 2001 మే 17న జరిగింది. సింహ గర్జన తెలంగాణ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపడానికి కరీంనగర్లో
సింహగర్జన పేరుతో టిఆర్ఎస్ మొట్టమొదటిసారిగా భారీ సభను 2001 మే 17న 2001 మే 17న ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించింది. ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ కాలేజీ అంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైనది, ఈ సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైనది జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు షిబు సోరెన్. అక్కడి జనసందోహాన్ని చూసి తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా పునరుద్ధరిస్తున్నారు అంటూ కేసీఆర్ను అభినందించడం కూడా జరిగింది. 2001 మే 17న జరిగిన సింహగర్జన సభకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జానపద పాటలు రాసినది సుద్దాల అశోక్ తేజ గుర్తుపెట్టుకోవాలి. ఈ సింహగర్జన సభకు అధ్యక్షత వహించింది ఎవరంటే గొట్టె భూపతి. ఈ సింహగర్జన సభకు అధ్యక్షత వహించింది గొట్టె భూపతి. ఈ సభకు స్వాగత ఉపన్యాసం చేసింది విజయ రామారావు. ఈ సభకు స్వాగత ఉపన్యాసం చేసింది విజయ రామారావు. కరీంనగర్ సింహగర్జన సభ తెలంగాణ యొక్క మలిదశ ఉద్యమానికి నాంది పలికింది అని చెప్పవచ్చును. ఆ తర్వాత ఈ యొక్క సభ విజయవంతం కావడంతో తెలంగాణ 10 జిల్లాల్లో సభలు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. అందులో భాగంగా 2001 జూన్ 1న మహబూబ్ నగరు, 2001 జూన్ 2న నల్గొండలో, 2001 జూన్ 2న నల్గొండలో, జూన్ 4న నిజామాబాద్లో, జూన్ 5న నిర్మల్లో, 2001 జూన్ 21న వరంగల్లో, 2001 జూన్ 21న వరంగల్లో టిఆర్ఎస్ తెలంగాణ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ యొక్క వరుస క్రమం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ సభల గురించి కూడా. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో వచ్చే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించి అందరూ కూడా ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు గురించి తెలుసుకుందాం. తెలంగాణ స్థానిక సంస్థల్లో టిఆర్ఎస్ విజయం. తెలంగాణ స్థానిక సంస్థల్లో టిఆర్ఎస్ విజయం గురించి తెలుసుకుందాం. 2001 జూలై 1లో జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో టిఆర్ఎస్ రైతు నాగలి గుర్తుపై పోటీ చేసింది. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి 87 జెడ్పీటీసీ స్థానాలు, 84 ఎంపీపీలు అనగా మండల ఎంపీపీలు, 1000కి పైగా ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ అంటే ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో 2 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకుంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా శనిగరం సంతోష్ రెడ్డి,
కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా కేవి రాజేశ్వరరావు ఎన్నిక అయినారు. ఈ పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి వీరి పేర్లు. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన తేదీ కనుక మనం చూసినట్టయితే ఆగస్టు 18, 2001. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన తేదీ ఆగస్టు 18, 2001 సంవత్సరం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రజాగర్జన 2001 నవంబర్ 17. బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీని వ్యాప్తి చేయడం కోసం 2001 నవంబర్ 17న ఖమ్మంలో ప్రజాగర్జన సభ పేరుతో నిర్వహించారు. ప్రజాగర్జన పేరుతో సభను నిర్వహించారు. 2001 నవంబర్ 17న ఖమ్మంలో ప్రజాగర్జన పేరుతో సభను నిర్వహించారు. ఈ సభకు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షత వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించింది డాక్టర్ గోపీనాథ్. 2002 జనవరి 22న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనగా జిహెచ్ఎంసికి జరిగిన మేయర్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసింది. కానీ మాణికేశ్వర్ నగర్ నుండి యాదయ్య, మోండా మార్కెట్ డివిజన్ నుండి పద్మారావు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. అనగా ఇద్దరు మాత్రమే కార్పొరేటర్లుగా ఎన్నిక కావడం అనేది జరిగింది. మాణికేశ్వర్ నగర్ నుండి యాదయ్య, మోండా మార్కెట్ డివిజన్ నుండి పద్మారావు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు హైదరాబాద్ జిహెచ్ఎంసికి. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీ నాయిని నరసింహారెడ్డి మేయర్గా పోటీ చేశారు, కానీ గెలుపొందలేదు. 2002 ఫిబ్రవరి చివరి వారంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు తెలంగాణలోని వివిధ అంశాలపై శిక్షణా తరగతులను శ్రీరామ్ సాగర్ వద్ద గల గెస్ట్ హౌస్లో 2 రోజుల పాటు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ఎక్కడ? శ్రీరామ్ సాగర్ వద్ద గల గెస్ట్ హౌస్లో. తెలంగాణ టిఆర్ఎస్ యొక్క ప్రజాప్రతినిధులకు తెలంగాణలోని వివిధ అంశాలపై శిక్షణా తరగతులను శ్రీరామ్ సాగర్ వద్ద గల గెస్ట్ హౌస్లో 2002 ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ యొక్క శిక్షణా తరగతులకు కేసీఆర్ ప్రధాన ప్రసంగం చేయడంతో పాటు శిక్షణా తరగతులను సమన్వయం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, బి జనార్దనరావు శ్రీరామ్ సాగర్ వద్ద ఉన్న సంగతి గమనించిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం జలదృశ్యంలోని టిఆర్ఎస్ కార్యాలయంపై 2002 ఫిబ్రవరిలో దాడి కూడా చేయడం జరిగింది. ఈ విధంగా టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం అనేది కొనసాగుతూ ఉన్నది. వికారాబాద్ శంకారావం 2002 మార్చి 27న జరిగిందన్నమాట. వికారాబాదు శంకారావం 2002 మార్చి 27 గురించి తెలుసుకుందాం. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లాలో ఒకే ఒక జెడ్పీటీసీ స్థానాన్ని గెలవడంతో ఆంధ్ర మీడియా రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు లేదని ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి 2002 మార్చి 27న వికారాబాద్ శంకారావం పేరుతో టిఆర్ఎస్ పార్టీ ఒక భారీ బ్రహ్మాండమైన మహాసభను నిర్వహించడం జరిగింది. ఈ విధంగా సభ అనేది బ్రహ్మాండంగా విజయవంతం కూడా జరిగింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఆ తర్వాత నాగార్జున సాగర్
ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాల సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున 2002 మార్చి 28న ఆందోళన చేశారు. 2002 మార్చి 28న రైతులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాల సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున 2002 మార్చి 28న ఆందోళన చేశారు. కేసీఆర్ జీవో 610పై, నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై, రాజోలి బండ డైవర్షన్ కాల్వపై చేసిన ప్రసంగాలు శాసనసభలోని సీమాంధ్ర శాసన సభ్యులను ఆలోచింప చేసినవి. తెలంగాణ సాగునీటి కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించామని చంద్రబాబు చెప్పినప్పుడు కేసీఆర్ అదంతా అబద్ధమని నిరూపించారు. బూటకపు ఎన్కౌంటర్లపై మాట్లాడుతూ నెత్తురు ఎటు నుంచి కారినా అది తెలంగాణ బిడ్డలదేనని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే బూటకపు ఎన్కౌంటర్లు ఉండవని కేసీఆర్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ పొలికేక సదస్సు 2002 జూన్ 14న నిజాం కళాశాలలో తెలంగాణ పొలికేక పేరుతో తెలంగాణ సాధనా సమితి, తెలంగాణ ఐక్యవేదిక మరియు తెలంగాణ జనసభతో కూడిన సమన్వయ కమిటీ నిర్వహించింది. ఈ పొలికేక సభకు అధ్యక్షత వహించింది ఆలె నరేంద్ర. ఈ తెలంగాణ పొలికేక సదస్సు 2002 జూన్ 14న నిజాం కళాశాలలో జరిగింది. ఈ పొలికేక సభకు అధ్యక్షత వహించినది ఆలె నరేంద్ర. ఈ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసింది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. వీళ్ళ పేర్లు కూడా బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ఫోరం ఫర్ తెలంగాణ సదస్సు గురించి తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ఫోరం ఫర్ తెలంగాణ సదస్సు. ఎంప్లాయీస్ ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో 2001 మే 30న హైదరాబాదులోని రెడ్డి హాస్టల్లో సదస్సు జరిగింది. 2001 మే 30న ఎంప్లాయీస్ ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది రాజమల్లయ్య. ఈ సదస్సుకు హాజరైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవో నెంబర్ 610 బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఈ యొక్క సభలో జీవో నెంబర్ 610 బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎంప్లాయీస్ ఫోరం ఫర్ తెలంగాణ సదస్సులో డిమాండ్ కూడా చేయడం జరిగింది కేసీఆర్. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ నా ఛానల్ తరపున సుస్వాగతం. ఈరోజు మనం గత 2 వీడియోలలో మనం టీఆర్ఎస్ సంబంధించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో కూడా టీఆర్ఎస్ యొక్క కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. టీఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవ సభ గురించి తెలుసుకుందాం. టీఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవ సభ 2002 ఏప్రిల్ 27న నల్గొండ జిల్లాలో నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో టీఆర్ఎస్ యొక్క ప్రథమ వార్షికోత్సవ సభ జరిగింది. నల్గొండ జిల్లాలో నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో టీఆర్ఎస్ యొక్క ప్రథమ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సభకు కేసీఆర్తో పాటు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, ఆర్ విద్యాసాగర్ రావులు హాజరయ్యారు. ఈ సభకు హాజరైన జాతీయ రాజకీయ నాయకులు కనుక మనం చూసినట్టయితే శిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్ వీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు
పలికారు. ఆలె నరేంద్ర ఏర్పాటు చేసిన తెలంగాణ సాధనా సమితిని ఆలె నరేంద్ర ఏర్పాటు చేసిన తెలంగాణ సాధనా సమితిని 2002 ఆగస్టు 11న 2002 ఆగస్టు 11న టిఆర్ఎస్లో విలీనం చేశారు. టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్గా ఆలె నరేంద్ర నియమించబడ్డారు. టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్గా ఆలె నరేంద్ర నియమించబడ్డారు. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి, దుబ్బాక, సిరిసిల్ల చేనేత కార్మికుల ఆర్థిక సహాయం అందించడానికి కేసీఆర్తో సహా పార్టీ కార్యకర్తలు భిక్షాటన చేసి మరీ ఆర్థిక సహాయం అందించారు. భూపాలపల్లిలో బొగ్గు సమృద్ధిగా లభిస్తున్న విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా ఆ బొగ్గును ఆంధ్ర ప్రాంతంలోని ప్లాంట్లకు కేటాయిస్తుంటే దానికి వ్యతిరేకంగా భూపాలపల్లిలో వెంటనే విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో 2002 అక్టోబర్ 28న కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించారు. టిఆర్ఎస్ పల్లెబాట కార్యక్రమం గురించి తెలుసుకుందాం. టిఆర్ఎస్ పల్లెబాట గ్రామీణ ప్రాంతాలలో పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి టిఆర్ఎస్ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించినది. ఈ కార్యక్రమాన్ని 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7 వరకు నిర్వహించారు. మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్లు, సంవత్సరాలు, మళ్ళీ ఎక్కడ నిర్వహించారు, వీటి గురించి బాగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటినే మనకు అన్ని పోటీ పరీక్షలలో అడగడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పల్లెబాట కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7 వరకు నిర్వహించారు. ఈ పల్లెబాట కార్యక్రమంలో పాల్గొంటూ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మ నరసింహారెడ్డి, ఇతడు చేర్యాల మాజీ ఎమ్మెల్యే. ఈ నిమ్మ నరసింహారెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం కూడా జరిగింది. ఎడమ కాలువ ఆయకట్టును ఎండబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ 2002 అక్టోబర్ 26న టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ర్యాలీ చేయడం జరిగింది. టిఆర్ఎస్ తెలంగాణ జలసాధన ఉద్యమం. తెలంగాణలో టిఆర్ఎస్ తెలంగాణ జలసాధన ఉద్యమం గురించి తెలుసుకుంటున్నాం. తెలంగాణ సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ పార్టీ 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 5 వరకు 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 5 వరకు తెలంగాణ జలసాధన ఉద్యమాన్ని నిర్వహించింది. తెలంగాణ జల సాధన ఉద్యమం ముగింపు సభ తెలంగాణ గర్జన పేరుతో 2003 జనవరి 6న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగింది. ఈ సభకు హాజరైన జాతీయ నాయకులు కనుక మనం చూసినట్టయితే కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్, షిబు సోరెన్ మరియు నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు మేధా పాట్కర్. ఈ యొక్క సభకు హాజరైన జాతీయ నాయకులు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్, షిబు సోరెన్ మరియు నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు మేధా పాట్కర్. ఈ జలసాధన కార్యక్రమంలో కేంద్ర జల సంఘం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు దేవరుప్పుల భీమయ్య, శ్యాంప్రసాద్ రెడ్డిలు చురుకుగా పాల్గొన్నారు.
టిఆర్ఎస్ కారు ర్యాలీ, ఢిల్లీ టిఆర్ఎస్ కారు ర్యాలీ గురించి తెలుసుకున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రభావమును జాతీయ స్థాయిలో తెలియజేయడానికి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో 2003 మార్చి 27న 1000 కార్లతో 10 జిల్లాల్లోని ముఖ్య నేతలతో కలిసి హైదరాబాద్ నుండి ఢిల్లీకి కారు ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు హాజరైన రామ్ విలాస్ పాస్వాన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైన కోరిక అని ప్రకటించారు. ఈ సభకు హాజరైన రామ్ విలాస్ పాస్వాన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైన కోరిక అని ప్రకటించారు. ఢిల్లీకి చేరిన కారు ర్యాలీలో పాల్గొన్న జాతీయ నాయకుడు రామ్ విలాస్ పాస్వాన్. ఇతడు లోక్ జనశక్తి పార్టీకి సంబంధించిన నాయకుడు. లోక్ జనశక్తి పార్టీ. ఈ కారు ర్యాలీ సమావేశంలో అజిత్ సింగ్తో సమావేశమయ్యారు. ఢిల్లీకి చేరిన కారు ర్యాలీలో పాల్గొన్న జాతీయ నాయకుడు రామ్ విలాస్ పాస్వాన్ ఈ కారు ర్యాలీ సమావేశంలో అజిత్ సింగ్తో సమావేశం అయ్యారు. ఈ యాత్ర గురించిన విశేషాలను టిఆర్ఎస్ 10 ఏళ్ల ప్రయాణం అనే పుస్తకంలో వి ప్రకాష్ వివరించారు. టిఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం అనే పుస్తకంలో వి ప్రకాష్ ఈ యాత్ర గురించిన విశేషాలు వివరించడం జరిగింది. బుందేల్ఖండ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాబులాల్ తివారీని ఈ యాత్రలో కలిశారు. బుందేల్ఖండ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాబులాల్ తివారీని ఈ కారు యాత్రలో భాగంగా కలవడం జరిగింది. ఈ యాత్రలో లోక్మత్ పత్రిక సంపాదకులు బన్వర్లాల్ పురోహిత్తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విదర్భ ఉద్యమానికి టిఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. టిఆర్ఎస్ 2వ వార్షికోత్సవ సభ గురించి తెలుసుకున్నాం. టిఆర్ఎస్ 2వ వార్షికోత్సవ సభ హనుమకొండలో వరంగల్ జైత్రయాత్ర పేరుతో 2003 టిఆర్ఎస్ ద్వితీయ వార్షికోత్సవ సభ జరిగింది. హన్మకొండలో వరంగల్ జైత్రయాత్ర పేరుతో 2003 టిఆర్ఎస్ ద్వితీయ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సభకు 10 లక్షలకు పైగా ప్రజలు హాజరు కావడం జరిగింది. ఈ సభకు హాజరైనది ఎవరంటే మాజీ ప్రధాని దేవేగౌడ, ఇతడు జనతాదళ్ పార్టీ, అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ, విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు బన్వర్లాల్ పురోహిత్, బుందేల్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ బాబులాల్ తివారీ ఈ సభకు హాజరు కావడం అనేది జరిగింది. ఈ సభ ప్రత్యేకతకు కారణం కేసీఆర్ సిద్దిపేట నుండి మరియు వారి స్థలాల నుండి, అంతేగాక అన్ని జిల్లాల నాయకులు కార్యకర్తలు కూడా సైకిళ్లపై ఈ యొక్క వరంగల్ సభకు రావడం అనేది జరిగింది. ఇది ఈ యొక్క సభ యొక్క ప్రత్యేకత. ఈ సభను ఉద్దేశించి మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ దేశంలో ఇంత పెద్ద సభను ఇంతకుముందు తాను చూడలేదని పేర్కొన్నారు. కేసీఆర్ రాజోలి బండ పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలోని రాజోలి బండ ప్రాజెక్టు క్రింద ఉన్న రైతుల సమస్యలకు పరిష్కారం కోసం కేసీఆర్ 2003 మే 20 నుండి 25 వరకు అలంపూర్ నుండి గద్వాల వరకు పాదయాత్ర చేశారు. 2003 మే 20 నుండి 25 వరకు రాజోలి బండ ప్రాజెక్టు సమస్యలపై నిరాహార దీక్షను మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం ముందు 3 రోజులు చేసింది ఎవరు అంటే డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి. 2003 జూలై 18 నుంచి 23 వరకు 3 రోజులు అతడు నిరాహార దీక్ష చేశాడు డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి. రాజోలి బండ సమస్యపై 2003 ఆగస్టు 15న కేసీఆర్, అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం,
భారత ప్రధాని వాజ్పేయిని కలిసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. 2003 ఆగస్టు 25 నుండి 30 వరకు 2003 ఆగస్టు 25 నుండి 30 వరకు కేసీఆర్ పాదయాత్ర కోదాడ నుండి హాలియా వరకు రైతు సమస్యలపై జరిగింది. కేసీఆర్ పాదయాత్ర కోదాడ నుండి హాలియా వరకు ఈ యొక్క రైతుల సమస్యలపై చేయడం కూడా జరిగింది.